హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా పన్నీర్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తినే రెసిపీ ఇది. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా పన్నీర్ రైస్ని చేసుకొని చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ పన్నీర్ రైస్ కోసం నేను ఇక్కడ పన్నీర్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఒక ప్లేట్లోనికి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కూడా చేత్తో బాగా ఈ కారం అంతా కూడా పన్నీర్ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. వేసుకొని పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోనికి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులోనికి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. లవంగ, చెక్క, షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ అంతా కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక 2 టమాటాలని గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇందులోనికి అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగుని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, కారం, ధనియాల పొడి, అలాగే నేను ఇక్కడ కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఈ మసాలా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఒక్క 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి నేను కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వైట్ రైస్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని తగినంత సాల్ట్, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు ఎక్కడ కూడా చిరిగిపోకుండా నెమ్మదిగా రైస్ని అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 3 మినిట్స్ కుక్ చేసేసుకున్నామంటే ఎంతో సింపుల్గా టేస్టీగా పన్నీర్ రైస్ రెడీ అండి. బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈ పన్నీర్ రైస్ తిన్నారంటే, వేడిగా తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.